ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి నోటీసులు జారీ చేసేందుకు గాను డిసెంబర్ 17వ తేదీన సర్పధికారులు ఉత్తర్వులైతే జారీ చేశారు. కానీ అదే రోజు సాయంత్రం ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా క్యాన్సిల్ చేసినట్లుగా ఈరోజు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా ఆపేయడానికి ముఖ్యంగా 2 కారణాలైతే రాశారు. మొదటి రీజన్ వచ్చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, అలాగే ఆ పెన్షన్‌లకి సంబంధించి పర్టిక్యులర్‌గా ఎవరైతే మంత్రి ఉంటారో ఆయనకి తెలియకుండానే ఈ ఉత్తర్వులు సర్పధికారులు జారీ చేశారు కాబట్టి, ప్రస్తుతానికైతే ఆ ఉత్తర్వులనైతే ఆపేశారనైతే రాశారు. ఇక ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా ఆపేయడానికి మరొక మెయిన్ రీజన్ అయితే ఉంది. అసలు ఆ వివరాలేంటో చూద్దాం. ప్రభుత్వం ఈ పెన్షన్‌ల వెరిఫికేషన్ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎవరైతే వికలాంగులు కాని వారు కూడా ఉన్నారో, వాళ్ళు కూడా 6,000కి పైగా వికలాంగ పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఎక్కువ కంప్లెయింట్స్ రావడంతో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేపట్టారు. కానీ మధ్యలో సర్పధికారుల ఉత్తర్వులు ఎలా వచ్చాయంటే, ఎప్పుడో జూన్, జూలైలో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని, అంటే పలానా వాళ్ళకి కారుంది, వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎక్కువుంది. ఇలాంటి డేటాని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని రీసెంట్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఆ డేటా అయితే పంపారు. పలానా ఇన్ని లక్షల పెన్షన్‌లనేవి ఇనెలిజిబుల్ అయితే అయ్యాయి. వారందరికి కూడా నోటీసులు జారీ చేసేయండి అని ఉత్తర్వులైతే అందితే, ఒకవేళ వాళ్ళు కూడా అదే రూల్స్ ఫాలో అవుతే, అంటే వాళ్ళకి పెన్షనర్‌కి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని అందరికీ కూడా నోటీసులు అందజేసేస్తే ప్రభుత్వం పైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళసల ఆళ్ళు ఎలిజిబుల్లా, ఇనెలిజిబుల్లా అన్నది ఇంకా తెలీదు. ఏదో ప్రభుత్వం దగ్గర డేటాను బేస్ చేసుకొని వాళ్ళకి నోటీసులు అందజేసేస్తే ప్రజల నుంచి నార్మల్‌గానే వ్యతిరేకత అయితే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ పెన్షనర్లకి నోటీసులు అందివ్వడం అన్న ప్రాసెస్‌నైతే ఆపేశారు. ప్రభుత్వం కూడా అర్హులెవరు కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రాసెస్‌ని ఫాలో అవుదామనుకుంది. ముందుగా వికలాంగ పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వారికి వెరిఫికేషన్ చేద్దాం. అందులో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారికి నోటీసులు అందిద్దాం. తర్వాత కూడా వారు ఎలిజిబుల్ అని ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడే పెన్షన్‌లు ఆపేద్దాం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రూల్స్‌ని ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఈ పెన్షనర్లకి నోటీసులు అందివ్వడం అన్న ప్రాసెస్‌నైతే ఆపేయడం కోసం సర్పధికారులు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు.